హైదరాబాద్లో కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రామంతపూర్ ఘటనతో సిటీలో విద్యుత్ స్తంభాలపై ఉన్నటువంటి కేబుల్, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్ అధికారులకు సపోర్ట్ చేయడంతో ఈ ప్రక్రియ మరింత జోరందుకుంది. ఈ మేరకు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ ఆపాలని భారతీ ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను రేపు విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. నిన్న హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు 21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చినటువంటి తర్వాతనే విద్యుత్ స్తంభాలపై వైర్లు వేశామన్నారు. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా వైర్లు కట్ చేయడం భావ్యం కాదని కోర్టుకు వివరించారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం రామంతపూర్ ఘటనలో మృతి చెందినటువంటి 6 బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. వైర్ల తొలగింపుకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు కేబుల్ వైర్ల కటింగ్ ఆపాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్ చెప్పండి. సురేష్, కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలగించడంపై కేబుల్ ఆపరేటర్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగించడంతోనే హైదరాబాద్ ఇంటర్నెట్ కలెక్షన్స్ బంద్ కావడం, దాంతో పాటుగా నగరవాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు కావచ్చు, టీవీలు, వ్యాపారాలు చేసే అన్ని కూడా మూగపోయిన పరిస్థితులు కనిపాయి. దాంతో మొబైల్ డేటా సేవలు ఉపయోగించవలసిన వాళ్ళు ఉపయోగించకపోవడం, ఆన్లైన్లో వచ్చేసి వ్యాపారాలు వచ్చేసి నష్టపోవడం, ఒకవైపు కష్టకాలంలో మరోవైపు వచ్చేసి కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వచ్చేసి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగానే హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ తరఫున వాళ్ళ వాదన వినిపించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేస్తున్నందుకు దాదాపు 21 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతే విద్యుత్ స్తంభాలపై వైర్లు వేశామని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. నగరంలో కేబుల్ వైర్లు తొలగిపోయే అంశం అనేది చర్చనీయాంశం కావడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. రామంతపూర్ ఘటనలో సిటీలో ఉన్న విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల పైన షార్ట్ సర్క్యూట్ కావడం, రామంతపూర్ లో వచ్చేసి విద్యుత్ ఘాతంతో 6 చనిపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని కేబుల్ వైర్లని కట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్స్ నష్టపోతారని చెప్పేసి భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేసి కోర్టును ఆశ్రయించడంతో ఈ తొలగింపు ప్రక్రియ ఆపాలని భారతీ ఎయిర్టెల్ నిన్న హైకోర్టును ఆశ్రయించే వారితో పిటిషన్ 20 వర్గాలు కూడా వాదనలు వినిపించాయి. దీనిని ఎట్టి పరిస్థితులలో ఈ కేబుల్ వైర్లు ఆపాలంటే హైకోర్టు వచ్చేసి ఏదైతే వైర్లు ఉన్నదో ఆ వైర్లు ప్రక్రియ అనేది కేబుల్ వైర్ల తొలగించు ప్రక్రియ ఆపాలి. అప్పటి వరకు కూడా వీళ్ళు ఏ విధంగా ఈ కేబుల్ వైర్లు అనేది విద్యుత్ స్తంభాలకు ఎట్లా ఏర్పాటు చేసే వివరణ అనేది కూడా హైకోర్టుకి ఇవ్వాలని కోరే పరిస్థితులు కనబడుతున్నాయి. సురేష్, దాంట్లో భాగంగా చూస్తే కనీసం ఒక్క వైరు తొలగించడానికి దాదాపు హైదరాబాద్ నగరంలో 1,20,00,000 మంది జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు, దాంతోపాటు కేబుల్, ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా తొలగించడంతో లక్షల మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కనబడుతున్నాయని కూడా హైకోర్టుకు చెప్పారని కూడా కేబుల్ ఆపరేటర్లు చెప్తున్నారు. ఇకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ కావచ్చు, మిగతా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నగరంలోని రామంతపూర్, బండ్లగూడ, అంబర్పేట లో వరుసగా కరెంటు ప్రమాదాలు కావడము, ఏకంగా 8 మంది మృతి పడడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేబుల్ ఆపరేటర్స్ అనేది దానిపైన తొలగించాలని, దానిలో అనుగుణంగానే ప్రభుత్వం వచ్చేసి కేబుల్ వైర్లు తొలగిస్తున్నారని చెప్పిన పరిస్థితి ఎట్టకేలకు 20 వర్గాలు కూడా వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు వచ్చేసి శుక్రవారానికి వాయిదా వేసింది. దానికి ఏ విధంగా అనేది భారతీ ఎయిర్టెల్ కావచ్చు, కేబుల్ ఆపరేటర్స్ విద్యుత్ స్తంభాలకు పర్మిషన్లు తీసుకున్నారు, ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అవుతుందనే వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు కూడా కేబుల్ వైర్లను కూడా కట్ చేయకుండా ఉండాలని చెప్పేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. రంజిత్, ప్రధానంగా ఏదైతే పెద్ద ఎత్తున కేబుల్ వైర్స్ని తొలగించారో ఈ నేపథ్యంలో చాలా మందికి ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారో, వారికి ఎప్పుడు కనెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఒక్కసారిగా వచ్చేసి హైదరాబాద్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హైదరాబాద్ నగరం ఉన్న కేబుల్ ఆపరేటర్స్ అనేది కేబుల్ వైర్లు తొలగించడంతో ఇంటర్నెట్ సేవలు కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ఆన్లైన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు, దాంతో పాటుగా సెల్ ఫోన్లు, పోతే ఆన్లైన్ లో చేసుకున్న వర్క్ ఫ్రం హోమ్ చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయోమయంలో ఉండడం వల్ల అందరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు సమయం ఇచ్చేసినట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా కేబుల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేద్దామని కూడా చెప్పిన పరిస్థితి కంపేర్. అంటే కేబుల్ వేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నా సరే
ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ ఘటనల కంటే షార్ట్ సర్క్యూట్ అయిన ఘటనలు వచ్చేసి కేబుల్ ఆపరేటర్స్ కు కేబుల్లోకి వచ్చేసి అంటగడుతున్నది ప్రభుత్వం తప్పితే కేబుల్లో వచ్చేసి అంటే కేబుల్ ఏర్పాటు చేసిన వాళ్ళది ఎలాంటి లోపాలు లేవు. కానీ ఆ లోపాలని మా మీద చూపెడుతున్నాం. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ లో దాదాపు లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. దాంతో మంది హైదరాబాద్ లో ఉన్నటువంటి 1,20,00,000 మంది వచ్చేసి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా కూడా ప్రభుత్వం చేపడుతుందని వాళ్ళు వాదనలు వినిపించిన తర్వాత కూడా కొద్ది గడువు కావాలని చెప్పిన పరిస్థితులు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ రంజిత్.